ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇటు ఓకే బాగుంది. నా దగ్గర 200 ఉన్నాయి. అన్న ఇదెంత? 500 అమ్మా. 200 ఇస్తాను, ఇది కూడా ఇచ్చేసేయండి. రాదమ్మా. ఎందుకు రాదండి? ఇన్ని కొన్నాం కదా, ఆ మాత్రం తగ్గించుకోరా? వస్తుందిలేండి, ఇటు ఇవ్వండి. అరే. ఇది దేనికి? ఇది కూడా నీకే. దీని మీద నేను ఒక మంచి డిజైన్ ని స్టిచ్ చేసి ఇస్తాను. ఓ, నీకు స్టిచ్చింగ్ కూడా వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు, చూస్తావుగా. అంటే నువ్వు స్టిచ్ చేసిన షర్ట్ ని నేను వేసుకోబోతున్నానన్నమాట. చూద్దాం. సార్ చూడండి, సరిపోయిందా? ఓకే అమ్మా. పద. డ్రైవర్ బాబు, నీకు ఆకలేయట్లేదా? నీకు ఆకలేస్తుందా? అవును, బాగా తిరిగేశాం కదా, ఆకలేస్తుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకున్నావు అనుకో, ఒక బేకరీ ఉంటుంది, అది చాలా ఫేమస్ సిటీలో. లేదంటే ఆ లెఫ్ట్ కి వెళ్ళామంటే అక్కడ పిజ్జాస్ అవి ఇవి ఉంటాయి. డ్రైవర్ బాబు, తమరేమో డ్రైవరు, ఆలోచనలేమో ఓనర్లా ఉంటాయి. ఆ బేకరీలకి ఆ పిజ్జాలకి మన జీతాలు సరిపోతాయా? అంటే అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్తూ ఉంటాను కదా. వాళ్లతో వెళ్ళడం వేరు, నాతో రావడం వేరు. పర్వాలేదులే, రోజు వెళ్ళం కదా, వెళ్దాం. తమరి జీతం అంతా ఇలా తగలేస్తున్నారన్నమాట. అందుకేనా బట్టలు కొనాలంటే కూడా ఆలోచించారు? అదేం లేదులే, నీకెక్కడ తినాలని ఉందో చెప్పు. చూద్దాం పద. సరే. అదిగో అక్కడ బాగుంటాయి. అక్కడ? అది పానీపూరి బండి కదా. అవును, అక్కడే బాగుంటాయి. మా ఊళ్ళో అయితే సాయంకాలం 5 గంటలకి గాంధీ వీధిలో పెడతారు. నిలబడ్డానికి చోటు దొరక తెలుసా, అంత బాగుంటుంది. అక్కడేం బాగుంటుంది? తమరెప్పుడు పానీపూరి తినలేదా? అయ్యో, ఒక్కసారి వచ్చి తిని చూడండి. ఒక్క పానీపూరి అలా నోట్లో పెట్టుకుంటే మనకు తెలియకుండానే 10 తినేస్తాం. దీని ముందు ఈ పిజ్జాలు బర్గర్లు దేనికి పనికిరావు. అది సరే, బట్ ఆకలికి కావాల్సింది ఖరీదు కాదు, రుచి. పెద్ద పెద్ద వాళ్లతో తిరిగి తిరిగి తమరికి పెద్ద పెద్ద హోటళ్లే అలవాటైపోయినట్టున్నాయి. మన స్థాయికి ఇదే కరెక్ట్. రా చెప్తాను, రా. అన్నా, 2 ప్లేట్లు పానీపూరి. తిను డ్రైవర్ బాబు, ఎప్పుడు తినలేదన్నావు కదా. తినడం మొదలు పెడితే నాకంటే నీ బిల్లే ఎక్కువ అవుతుంది. కావాలంటే చూడు. అయ్యయ్యో, నీకు పానీపూరి తినడం కూడా రాదు. నేను చెప్తాను చూడు. ఈ పూరి ఇలా తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకుని ఇది ఇలా నోట్లో వేసుకోవాలి. బాబాయ్ పెట్టండి. రమా, నువ్వు వెళ్ళగానే మినిస్టర్ గారు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో చూసావుగా. అయినా అతను మినిస్టర్ అయితే ఇక్కడున్నది మా రమాదేవి. కార్డు ఇవ్వగానే వస్తానమ్మా అని 1కి 10 సార్లు ఎంత వినయంగా చెప్తున్నాడో కదా. దట్ ఈస్ రమాదేవి. అయినా
అందరికీ నీ అదృష్టం రాదు రామాదేవి. ఆస్తి అందరికీ ఉంటుంది, అహము అందరికీ ఉంటుంది, కాని గౌరవం కొందరికే ఉంటుంది. అది నీలాంటి వాళ్ళకే ఉంటుంది. మ్మ్. మ్మ్. ఆ రమాదేవి, నీ ఇంటికి కోడలుగా ఎవరొస్తారో కాని చాలా అదృష్టవంతురాలు. భాయ్ తోడ ప్యాజ్ దాలో. ఏంటి, నీకు హిందీ కూడా వచ్చా? వచ్చు, ఇప్పుడే నేర్చుకున్నా ఈయన దగ్గరే. ఆ రమా, ఏంటి మన అరుణ్బాబు ఉన్నాడు కదా, నా కూతురు వర్షిణి కూడా ఉంది. మనం మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరి మ్యాచ్ బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించకూడదు? అరుణ్ వాడు ఆకాశంలో మెరిసే సూర్యుడు. సూర్యుణ్ణి చూడటమే కష్టం, అలాంటిది సూర్యుడి పక్కన నిలబడాలి అనుకోవడం అసాధ్యం. ఏంటి ఇలా అంది? ఏ అలా అని పెళ్లి చేయవా ఏంటి? వాడి పక్కన నిలబడాలి అంటే వాడి స్థాయిలో ఉండేవాళ్లే రావాలి. వాడి స్థాయికి మీ అమ్మాయి సరిపోదు. హా, అంతగా కావాలి అంటే ప్రేమున్నాడు కదా, ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రేమ? హ, నీ స్థాయికి వాడు సరిపోతాడు. ఆకాశంలో ఎగిరే అరుణ్ణి అందుకోవాలని చూడద్దు. వాడి మీద ఆశలు పెట్టుకోవడం ఆపేయండి. వీడు ఇలాంటి చోటున్నాడేంటి? మీ అరుణ్ స్థాయికి మా వర్షిణి సరిపోదేమో గాని మా వర్షిణి స్థాయికి మీ ప్రేమ్ సరిపోడేమో. ఏంటి అక్కడ చూడు రమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.